అర్థం చేసుకోవాలి. ఈ జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ ఎస్టీ కేసు అయిన తర్వాత ఇమ్మీడియట్లీ పసిబిడ్డ చనిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఆ ఊరిని సందర్శించాలి, బాధితులకి బాసటగా నిలబడాలి, బాధితులకి భరోసానియాలి. ప్రభుత్వం తరఫున ఎస్పీ పోవాలి ఆ ఊర్లోకి. అట్రాసిటీ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి. 8,25,000 రూపాయలు ప్రభుత్వం పారితోషికం ఎందుకు ఇస్తున్నది? వాళ్ళకి కుటుంబానికి చట్టం చెబుతున్నది. ఆ చట్టంలోనే ఏమున్నది అనుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీ 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది. 2015లో అది సవరించబడ్డది. దాంట్లో చెప్పింది ఏమిటంటే, స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటంటే బాధితులకు అండగా నిలబడాలి, హంతకులకు కఠినమైనటువంటి శిక్షలు ఇవ్వాలని చెప్పేసి ఉంది. మరి ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? ఆ చట్ట ప్రకారం అయితే కలెక్టర్ ఆ ఊరికి పోవాలి కదా, ఆ చట్టబద్ధమే అయితే ఎస్పీ ఆ ఊరికి పోవాలి కదా, ఎందుకు పోలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎస్పీ గారికి చట్టం మీద గౌరవం ఉంటే అట్లాగే కలెక్టర్ గారికి చట్టం మీద గౌరవం ఉండాలి. కానీ ప్రభుత్వం విధేయతతోటి నెలసరి జీతం తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఆ ఊరికి పోయి ఆ మౌనిక గణేష్ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవైపు రాజకీయ నాయకులు హంతకులకు వత్తాసు పలుకుతున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మరొక వైపు కలెక్టర్లు మాత్రం కలెక్టర్ ఎస్పీ నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు డిఎస్పీ బయటకు వచ్చి ధర్నా సందర్భంగా రేపు 24 గంటల్లో, రేపు 4 గంటల వరకు మేము 8 మందితో సహా అరెస్ట్ చేస్తాము, అట్లాగే 103 కేసు పెడతామని చెప్పాడు. ఈ మాట నిలుపుకోకపోతే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఇప్పటికే అక్కడి నుంచే ప్రకటించాం. రేపు సాయంత్రం వరకు కనుక అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతాం. చలో డీజీపీ ఆఫీసు కూడా మేము పిలుపునిస్తాం, ఈ ప్రభుత్వాన్ని బోన్లో పెడతాం. అట్లాగే రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఒకవైపు ప్రజాపాలన అంటుంది, మరొక వైపున అమాయక ప్రజలపైన హత్యలు, ఆ అమాయక ప్రజలపైన గ్యాంగ్ రేపులు, సాంఘిక బహిష్కరణలు, కుల దురహంకార హత్యలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇప్పటికే 143 మంది కుల దురహంకార హత్యలు జరిగినాయి. మనందరం చూసాక ఆసిఫాబాద్లో నిండు గర్భావతిని అత్యంత క్రూరంగా హత్య చేశాడు మామ. అదేవిధంగా ఇటీవల కాలంలో సూర్యాపేటలో ఒక హత్య జరిగింది. ఇటీవల కాలంలో షాద్నగర్ దగ్గర రాజశేఖర్ అనేటువంటి పిల్లవాడిని తన తమ్ముడు ప్రేమించిందని అన్నను హత్య చేసినవి చూసినాం. అందుకనే ఈ అగ్రకుల దురహంకారం పెరిగిపోతుంది. ఇంకొక మాట చెప్తున్నా, బీజేపీ నేతలు చాలా మాటలు మాట్లాడుతున్నారు, చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, యూట్యూబ్లలో కూడా ఎవరో సుంకర వంకర ఎవరో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా, సవాల్ విసురుతాను. ఇప్పుడు ఏ ముస్లిం వచ్చి ఏ రజక బిడ్డ మీద హత్య చేశాడు, ఏ క్రిస్టియన్ వచ్చి హత్య చేసింది చెప్పండి. ఇప్పుడు అగ్రకుల హిందువులు కింది కుల హిందువుల్ని హత్య చేస్తే మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఎందుకు స్పందించట్లేరు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. మరి అందుకనే ఇక్కడ కుల వ్యవస్థలో అగ్రకుల హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళే నిమ్న కుల హిందువుల మీద హత్యలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. కొద్దిమందిని బూచిగా చూపించి ఈరోజు మెజారిటీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళే, ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళే. అందువల్లనే వీటన్నిటికీ బీజం పడుతుంది. నువ్వు అదనా శాఖలోని గుడిలోకి వస్తావా, నువ్వు అదనా మాదిగా దానికి గుడిలోకి వస్తావా అనేటువంటి ఈ అహంభావం వాళ్ళలో ఎక్కడానికి కారణం ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో. మీ అందరికీ తెలుసు, ఎవడో అసాదుద్దీన్ ఓవైసీ అని చెప్పి ఉంటాడు, వాడేం మాట్లాడుతున్నాడు, 15 నిమిషాలు పక్కకు జరగండి. ఇది ప్రజల్లో ఏం జరుగుతుందంటే ఒక విద్వేషాలు నింపేటువంటి చర్చలుగా మారుతుంది. ఇంకోటి బీజేపీ ఎంపీ మాట్లాడతాడు, ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఇంకొక ఆయన రాజసింగ్ మాట్లాడతాడు, ఒకవైపు అసదుద్దీన్ మాట్లాడతాడు, అగ్రకుల దురహంకారులు మాట్లాడతారు. పేద ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కావాల్సిన అనేక కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ రెచ్చగొట్టడం వల్లనే ఈ ఘటనలన్నీ జరుగుతున్నాయి. అందుకే మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు చట్టం ముందు అందరూ సమానులే అనుకున్నప్పుడు బాధితుల తరఫున చట్టం నిలబడాలి, హంతకుల్ని అరెస్ట్ చేయాలి, దాని వైపున నిలబడాలనేటువంటిది వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. ఈ బాధితులకు అండగా నిలబడుతుంది కేవీపీఎస్. హంతకులను అరెస్ట్ చేసేంతవరకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకు కేవీపీఎస్ వాళ్ళ తరపున నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.